జై శ్రీరామ్. ప్రేక్షకుల అందరికీ నా యొక్క హృదయపూర్వక అభివందనాలు తెలియజేస్తూ మనం ఇప్పుడు వ్యాపారం గురించి, షాపు గురించి, రకరకాలైన షాపులు, ఏ రకమైన షాప్ అయినా కావచ్చు, ఐరన్ కావచ్చు, స్టీల్ కావచ్చు, మిగతా సామాన్లు కావచ్చు, వంట సామాన్లు కావచ్చు, బట్టల షాపులు కావచ్చు, కరెంట్ షాపులు ఎలక్ట్రికల్ కావచ్చు, రకరకాల షాపులు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన షాపులు. అందరూ ఒకటే షాప్ పెడితే కాదు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన షాపులు ఉంటేనే అందరికీ బిజినెస్ అవుతుంది. మరి ఆ షాపు కూడా 100% వాస్తు ప్రకారంగా ఉండాలి. ఇప్పుడు మీకు తూర్పు ముఖ ద్వారం ఉన్నటువంటి షాప్ గురించి, తూర్పు ముఖంగానే కూర్చొనే అవకాశము ఉంటే, తూర్పు అగ్నికి ఆనుకోకూడదు. ఉత్తరాభిముఖంగా కూర్చున్నప్పుడు కూడా తూర్పు ఆ అగ్ని తూర్పు పారుకు ఆనుకోకుండానే కూర్చోవాలి. తూర్పు ముఖంగా కూర్చోవలసి వస్తే మాత్రం ఆ గల్లాని కుడివైపు పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఆ గల్ల మన యొక్క బీరువా ఏదైతే ఉందో ఆ బీరువాని మీరు తూర్పు ముఖంగా కూర్చున్నప్పుడు ఈ రెండు ఛాన్సులు, ఉత్తర ముఖంగా కూర్చున్నప్పుడు ఎడమ వైపు ఉండాలి మన బీరువా, తూర్పు ముఖంగా కూర్చున్నప్పుడు కుడివైపు మీ బీరువా, డబ్బులు తీసుకునే బీరువా ఉండాలి. ఆ అగ్నిలో మీ టేబుల్ ముందు కస్టమర్ కూర్చునేంత వీలు ఆ స్థలము ఖాళీగా ఉండాలి. మీకు ఎదురుగా కూర్చున్నప్పుడు, అంటే వారు పడమర చూసి మీతోని సంభాషిస్తున్నప్పుడు మీరు తూర్పు చూసి సంభాషిస్తుంటారు. అంటే నెంబర్ 1 ఉత్తరం చూడడమే మంచి పద్ధతి. అంటే ఇట్లా 2, 3, 4 షట్టర్లు ఉన్నాయి కదా. ఫస్ట్ తెరవలసిన షట్టర్ ఏదైతే ఉందో ఈశాన్యం షట్టరు తెరవాలి. 2 తూర్పు, 3 ఇట్లా అగ్ని. మూసేటప్పుడు ఫస్ట్ అగ్ని మూసి, మధ్యన మూసి, తర్వాత ఆ ఈశాన్యం షట్టరు మూయాలి. ఈశాన్యం షట్టరు ఉదయం తాళం తీసినామంటే సాయంత్రం వరకు మూయడానికే వీల్లేదు. తెరిస్తే మరి ఒక్కటే ఏది తూర్పుది కానీ, తూర్పు అగ్ని కానీ షట్టర్ తెరవాల్సి వస్తే ఈశాన్యం షట్టరు ఖచ్చితంగా ఫస్ట్ తెరిచే ఇది తెరిచి ఉండాల్సిందే. మరి ఈ 2 మూసి ఈశాన్యం షట్టరు మూయవచ్చు, తెరవచ్చు. కానీ వీటిని మాత్రం తెరవడానికి వీల్లేదు. అది తెరిచిన తర్వాతనే ఇవి తెరవాలి. ఎప్పుడైనా ఈశాన్యం మూత రాకూడదు, ఈశాన్యం షట్టరు మూయకూడదు. ఈశాన్యం షట్టరు మూయాల అనుకుంటే ఫస్ట్ దానికన్నా ఏది దక్షిణం పక్క ఉన్న షట్టర్ ఏదన్నా కానీ, అంటే అగ్నిలో ఉండని, తూర్పులో ఉండి అవి మూసిన తర్వాతే ఇది మూయాలి. అప్పుడు సరి అయిన పద్ధతిలో మన ఇంటి గృహం కూడా సరి అయిన పద్ధతిలో ఉన్నది. ఇప్పుడు మనము బిజినెస్ చేసే ఈ దుకాణమే అనుకో, ఈ షాపే అనుకో, సరి అయిన పద్ధతిలో మనము ఉన్నట్లయితే, లోటుపాట్లు లేకుండా ఉన్నట్లయితే అన్ని విజయాలు మనయే. మరి మనం ఒక 10 లక్షలు పెడితే కోట్లు గడించే వ్యాపారం ఈ వాస్తులో మనము సంపాదించవచ్చు. జై శ్రీరామ్.